నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను రజీమ్ చేంజ్ కోసం ఒక్కళ్ళే తెర వెనక ఉండి కథ నడిపించారా? ఆ సీక్రెట్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది? ఇమ్రాన్ ఖాన్కి ఈ విషయాలన్నీ ముందే తెలుసా? ఆయన మాస్కో పర్యటనలో ఉండగానే ఇదంతా జరిగిందా? దీనికి సంబంధించిన ప్లాట్ఫామ్ రెడీ అయిందా? ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు, దీంతో ముడిపడిన అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫేర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచెట్ల గారు. సురేష్ గారు నమస్కారం. ఆ రెండు దేశాల్లో రెజీమ్ చేంజ్కి వెనకాల ఒకే ఒక వ్యక్తి మనకు తెలుసు. దీన్ని ఫస్ట్ షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఉన్న ఒక ఐలాండ్ కావాలని చెప్పి సెయింట్ మార్టిన్స్ ఒక యుఎస్ డిప్లొమాట్ వచ్చి నన్ను కలిశారు. వైట్ మ్యాన్ అని చెప్పారు. ఆమె ఆ టైంలో పేరు చెప్పలేదు. వైట్ మ్యాన్ వచ్చి నా దగ్గర ఐలాండ్ కావాలన్నా సెయింట్ మార్టిన్స్, అది ఇచ్చేస్తే మన ఇంప్రూవ్ రిలేషన్ చాలా బాగుంటుంది. షేక్ హసీనా సెడ్ నథింగ్ డూయింగ్. దాని తర్వాత ఆమెని కొన్ని నెలల పాటు తర్వాత ఆమెని పవర్ నుంచి గద్దె దింపేశారు. ఇట్ వాజ్ ఎంటైర్లీ వాజ్ అ సిఐఏ ఆపరేషన్. అందరు తెలుసు అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది. అక్కడ ఉన్న యంగ్స్టర్స్ని యూజ్ చేసుకొని ఇదే ఫార్మాట్ మీకు శ్రీలంకలో కనిపిస్తుంది, ఇదే ఫార్మాట్ మీకు నేపాల్లో కనిపిస్తుంది, అండ్ ఇదే ఫార్మాట్ ఇంకో డిఫరెంట్ ఫార్మాట్లో పాకిస్తాన్లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక యుఎస్ బేస్డ్ సైట్ ఒకటి, వీళ్ళ ఒక క్లెయిమ్ డ్రాప్ సైట్ అని సైట్ పేరు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ సైఫర్ అంటారు దీన్ని. బేసిక్లీ ఇది డైరెక్ట్గా ఒక ఎంబసీ నుంచి వాళ్ళ కంట్రీకి వెళ్ళేటప్పుడు ఎవరు చదవకూడదని చెప్పేసి సైఫర్ లాంగ్వేజ్ అంటే సీక్రెట్ లాంగ్వేజ్లో పంపిస్తారు. కోడెడ్ ఉంటుంది అది. అక్కడ వెళ్ళినాక మళ్ళీ దాన్ని డీకోడ్ చేసుకుంటారు. ఈ సెకండ్ వరల్డ్ వార్లో కూడా చూసాం, జర్మన్స్ చాలా యూజ్ చేస్తారు ఇది సైఫర్. అందరు యూజ్ చేస్తారు. ఇప్పుడు యూఎస్ కూడా ఈవెన్ యూఎస్ ఇప్పుడు కూడా డిప్లొమాటిక్ మెషిన్ నుంచి ఈమెయిల్ ఏం పంపారు. వాళ్ళు పంపిస్తున్నంత కోడెడ్ లాంగ్వేజ్లో వెళ్తుంది, అక్కడ డీకోడ్ చేసుకుంటారు యూఎస్లో. తో అక్కడ పాకిస్తాన్ అంబాసిడర్ యూఎస్లో ఒక సైఫర్ మెసేజ్ పంపించారు. నేను ఒక స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ని కలిశాను. ఆయన పేరు డేవిడ్ లూ. ఆయన ఏమన్నారంటే, ఇమ్రాన్ ఖాన్ ఒక పెద్ద ప్రాబ్లం మాకు అయింది. ఇప్పుడు ఆయన ఏ రోజు యుక్రెయిన్ మీద దాడి చేశారో ఆ రోజు ఆయన రష్యా పర్యటించారు. మేము వద్దని చెప్పాము, వినలేదు మా మాట. తో అది అక్కడికి ఆగలేదు. ఇమ్రాన్ ఖాన్ ఏం చేశారంటే దాని తర్వాత కూడా చైనాకు కూడా వెళ్ళారు ఆయన. అది ఇంకా యూఎస్కి చాలా మటుకు ఏం చెప్తారో కోపం వచ్చినట్లుంది ఆ సీన్. ఆ టైంలో మనకందరూ తెలుసు, యూఎస్కి ఎప్పుడు పాకిస్తాన్లో వాళ్ళ గవర్నమెంట్ కావాలనుంది. మీరు ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ టైంని తీసుకుంటే అప్పుడు కూడా అంతే. దెన్ పర్వేజ్ ముషరఫ్, దానికన్నా ముందు జనరల్ జియావుల్ హక్ని చాలా వాడుకున్నారు యుఎస్ గవర్నమెంట్. లాస్ట్లో ఆయన తెలిసిపోయింది ఆయనకి, ఇంకా వీళ్ళని పెట్టుకుంటే నన్ను తినేస్తారని చెప్పి ఆయన నో అన్నారు. ఒకసారి యుఎస్ కొన్ని అడిగారు, ఇట్లాంటి పని చేయంటే నేను చేయనని చెప్పారు. వారం లోపలనే ఆయన పెషావర్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఆయన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ఒక బాంబ్ పెట్టేసి సిఐ పేల్చేశారు. అది ద కేస్ ఆఫ్ ఎక్స్ప్లోడింగ్ మ్యాంగోస్ అని చెప్పి చాలా ఒక మంచి పుస్తకం కూడా ఉంది, ఆ స్టోరీ ఉంది దాని మీద. మ్యాంగోస్ అక్కడ మామిడికాయలు చాలా ఉంటాయి ఆ ఏరియాలో, గిఫ్ట్గా జియావుల్ హక్ ఇచ్చారంట, డబ్బల్. దాని లోపల బాంబు పెట్టి పేల్చేశారు. సో జియావుల్ హక్ వాజ్ ఫినిష్డ్. దాని తర్వాత పర్వేజ్ ముషరఫ్, ఆయన కూడా అట్లానే వాడుకున్నారు. దాని తర్వాత మనకు తెలిసింది అందరికీ, బాజ్వా వాజ్ ద ఆర్మీ చీఫ్. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఈ బాజ్వా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏం జరిగిందంటే, ఒకసారి వీళ్ళిద్దరు కలిసి గల్ఫ్కి వెళ్ళారు. ఐ థింక్ ఇట్ వాజ్ యూఏఈ ఆర్ వాజ్ ఇట్ సౌదీ అరేబియా, డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ కంట్రీ. అక్కడికి వెళ్తే ఈ ఇమ్రాన్ ఖాన్ గురించి అప్పటి నుంచే కొంచెం మాటలు మొదలయ్యారు. గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు చెప్పారంట, మిమ్మల్ని పొజిషన్ని తీయడానికి ట్రై చేస్తున్నారండి. ఇమ్రాన్ ఖాన్ తోడు వెళ్ళిన ఒక మనిషి పేరు అసీం మునీర్, లెఫ్టినెంట్ జనరల్ అసీం మునీర్, చీఫ్ ఆఫ్ ఐఎస్ఐ. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ దారి చెప్పినప్పుడు ఇమ్రాన్ ఖాన్కి డౌట్ వచ్చింది, ఈ మనిషి మీ పక్కన కూర్చున్నాడు చూడండి. తర్వాత వాళ్ళు ప్రైవేట్గా చెప్పారంట, ఈజ్ అ ఫెలో బిహైండ్ ఇట్, మిమ్మల్ని ఒకరోజు మాయం చేసేస్తాడు ఈయన, ఈజ్ వర్కింగ్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్, సిఐ కోసం పనిచేస్తున్నాడు అని చెప్పారంట. పాకిస్తాన్లో మనందరూ తెలిసిందే, ఐఎస్ఐ అనేది ఆర్మీ కన్నా పవర్ఫుల్. ఓకే, వాళ్ళు సపరేట్ వింగ్లో పనిచేస్తారు. వాళ్ళది ఆర్మీతో సంబంధం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అన్ ఆర్మీ ఆఫీసర్ హూస్ హెడింగ్ ఇట్, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో. తో ఈ
బాజ్వాని తిరిగి వచ్చిన తర్వాత, అండ్ బాజ్వా ఇస్ అ పంజాబీ. పాకిస్తాన్లో మోస్ట్ ఆఫ్ ద జనరల్స్ పంజాబీస్ ఉంటారు, ఈవెన్ రూలింగ్ ఎలిట్స్ కూడా పంజాబీస్ ఉంటారు, పాకిస్తాన్ పంజాబీస్. చాలా తక్కువ మంది లైక్ ఇమ్రాన్ ఖాన్ వర్ నాన్ పంజాబీస్, ఆయన ఫ్రమ్ ట్రైబల్ పస్తూన్ నుంచి ఏరియా. సో ఇట్లా ఈయన్ని తీసేశారని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ తిరిగి రాగానే అసీం మునీర్ని తీసేశాడు పదవి నుంచి. 6 నెలలు ఉండి అంతే, విచ్ ఇస్ చాలా రేర్. ఎందుకంటే ఒక ఐఎస్ఐ చీఫ్ని ఒక సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ తీయడం అంటే పాకిస్తాన్లో మీరు కళలో కూడా ఆలోచించలేరు. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఆల్సో. ఇది పెద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అప్పుడు. ఆ రోజు సిఐ డిసైడ్ చేశారు ఈయన్ని తింపాల్సిందే, మన మనిషిని తీసేశాడు ఇక్కడి నుంచి, మనం దేశంలో నడిపిస్తామని చెప్పి. దాని తర్వాత ఒక సిఐ చేసిన కుట్ర ఆపరేషన్లో వీళ్ళని చెప్పారు ఇమ్రాన్ ఖాన్ ఉండకూడదు. సో డేవిడ్ లూ అండ్ దిస్ పాకిస్తానీ డిప్లొమాట్ కలిసి యుఎస్లో కలిసి ఒక ఆపరేషన్ ప్లాన్ చేశారు. ఆ ఆపరేషన్ పంపించిన సైఫర్ ఇప్పుడు డ్రాప్ సైట్ అని చెప్పి సైట్లో ఒరిజినల్ సైఫర్ పబ్లిష్ చేశారు. ఇప్పుడు డినై చేయలేరు. ఇప్పుడు యూఎస్ డినై చేస్తున్నారు, అట్లా ఏం లేదు, మేమేం చెప్పలేదని. కానీ సైఫర్ ఈజ్ ఒరిజినల్. అంటే ఎవరు అబద్ధం చెప్పారు? పాకిస్తాన్ డిప్లొమాట్ అబద్ధం ఎందుకు చెప్తాడు? వాడికేం పోయింది? ఆయనకేం పోలేదు కదా అంబాసిడర్కి. ఆయన జరిగిన మీటింగ్ గురించి డీటెయిల్స్ పంపించాడు. కరెక్ట్ 2022లో అండ్ ఇమ్మీడియట్గా ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేకంగా ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ పాకిస్తాన్స్ హిస్టరీ. యూజువల్లీ అక్కడ గవర్నమెంట్ని ఆర్మీ తీసేస్తారు, కరిపాకు తీసినట్లు పక్కన తీసి పక్కన పడేస్తారు వాళ్ళు. ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ని నో కాన్ఫిడెన్స్ మోషన్లో దింపారు. దీని వెంట చాలామంది ఉన్నారు అక్కడ కూడా పొలిటికలీ. ఓకే, మన అందరు తెలుసు అక్కడ పాకిస్తాన్ ముస్లిం లీగ్, మన ముస్లిం లీగ్ ఫ్రెండ్, కేరళలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వాళ్ళది పాకిస్తాన్ బ్రాంచ్. వీళ్ళ మాత్రం ఒరిజినలీ మన మొహమ్మద్ అలీ జిన్నా వాళ్ళది. అండ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ షరీఫ్, వీళ్ళిద్దరు కలిసి ఒక సీక్రెట్ అగ్రిమెంట్లో వచ్చి ఇమ్రాన్ ఖాన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్లో డిఫీట్ చేశారు. విత్ ఇన్ డేస్ ఇమ్రాన్ ఖాన్ వాజ్ అరెస్టెడ్. కరప్షన్ అలిగేషన్స్లో ఆయన జైలు వేసేశారు. ఇప్పుడు కూడా ఆయన జైల్లో ఉన్నారు. ఆలోచించండి. నౌ కనెక్ట్ దిస్ టు చాలా మటుకు షేక్ హసీనాతో జరిగింది ఇదే. కరప్షన్ అలిగేషన్స్ తీసుకొచ్చారు, రోడ్ల మీద గొడవ చేపించారు, స్టూడెంట్స్తోని తగలబెట్టారు యూనివర్సిటీ. అక్కడ గొడవ జరిగింది, లాస్ట్లో షేక్ హసీనా పారిపోయింది అక్కడి నుంచి. సో ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ చెప్పిన అలిగేషన్స్ కరెక్ట్. ఆయన్ని దింపింది యుఎస్ గవర్నమెంట్ అని చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది అసీం మునీర్ అండ్ ట్రంప్ రిలేషన్షిప్ ఇప్పుడు మీకు చాలా క్లియర్గా బయటకు వస్తుంది. మై గుడ్ ఫ్రెండ్ అన్నారు. సో ఈ పాకిస్తాన్ ఎన్వాయ్ చెప్పిన మాటకి వాళ్ళు డినై చేయలేదు ఇప్పుడు దాకా. పాకిస్తాన్ హెస్ నాట్ డినైడ్ ఇట్, యుఎస్ డినై చేస్తున్నారు. సో పాకిస్తాన్ ఎప్పటి నుంచో యునైటెడ్ స్టేట్స్ వాడుకున్నారు, తాలిబాన్ ఉన్నప్పుడు కూడా అక్కడ. సో జో బైడెన్ వచ్చినప్పుడు 2021లో ఇమ్రాన్ ఖాన్ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా మటుకు డౌట్ ఉండేవాళ్ళు. స్పెషలీ ఈ తాలిబాన్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కొంచెం అగ్రెసివ్ అయిపోయినప్పుడు యుఎస్ వాళ్ళు పాకిస్తాన్లో ఫార్వర్డ్ బేసెస్ అడిగారు. పెషావర్ వైపు, తాలిబాన్ వైపు ఉన్న దాంట్లో బార్డర్ ఏరియాస్లో మాకు ఒక ఎయిర్ బేస్ కావాలని చెప్పారు. అది ఇమ్రాన్ ఖాన్ రిజెక్ట్ చేశారు. సెయింట్ మార్టిన్ ఆవిడ రిజెక్ట్ చేసినట్టే సేమ్ థింగ్ మనం చెప్పాను. దాని తర్వాత ఫిబ్రవరి 2022లో ఏ రోజు రష్యా యుక్రెయిన్ మీద దాడి చేశారు ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ వాజ్ దేర్ ఇన్ రష్యా. ఓకే, దాని తర్వాత పాకిస్తాన్ యుఎన్లో వచ్చిన ఒక రెజల్యూషన్ నుంచి కూడా అబ్స్టైన్ చేశారు. ఈ రష్యా ఇన్వేషన్ కండెమ్ చేశారు. అంటే రష్యాతో చాలా క్లోజ్ అయిపోయారు ఇమ్రాన్ ఖాన్. అది అమెరికాకి నచ్చలేదు. ఓకే, దీని తర్వాత చాలా మటుకు ఇమ్రాన్ ఖాన్ని తీయాలని అప్పుడు ప్లాన్ వేసుకున్నారు. అది బైడెన్ ఉండొచ్చు, ట్రంప్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి. ఓకే, అప్పుడు దానికి ఈ పాకిస్తాన్ని చాలా క్లియర్గా చెప్పారు, యూరోప్ అండ్ యుఎస్ ఇమ్రాన్ ఖాన్ ఉంటే మేము మిమ్మల్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసేస్తాం. సో ఆర్మీ దగ్గర చెప్పారంట, దట్ యూ హ్యావ్ టు రిమూవ్ హిమ్. సో దీని వెనక నుంచి ఆడిన బాజ్వాబాద్ ఆర్మీ చీఫ్, బట్ వెనక నుంచి గేమ్ ఆడిందంతా అసీం మునీర్ యుఎస్ కోసం. నౌ యూ కనెక్ట్ ద డాట్. సరే, కానీ అసలు ఈ కోడెడ్ కమ్యూనికేషన్ ఈవేళ బయటపడటం ఏంటి? దీనికన్నా ముందు వచ్చిందా 2022లో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ వాళ్ళ పార్లమెంట్లో పెట్టే ముందు ఇమ్రాన్ ఖాన్ థ్రెటన్ చేశారు, నా దగ్గర ఈ సైఫర్ మెసేజ్ ఉంది, నేను రిలీజ్ చేయబోతున్నానని. మీరు బిలీవ్ చేయరు, పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆపేశారు, దాన్ని పబ్లిష్ చేయకూడదని చెప్పి. ఏది ఒక ప్రధానమంత్రి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
నా దగ్గర వచ్చిన ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ రిలీజ్ చేయబోతున్నా అంటే పాకిస్తాన్ సుప్రీంకోర్టు, అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళ సుప్రీంకోర్టుకి ఎంత పవర్ ఉందో అని, ఆర్మీ తీసుకొచ్చి చెప్పి ఉంటాడు, రే స్టే చేయాలంటే స్టే చేసేస్తారు వాళ్ళు, అంతే. బుట్టోని ఊరు తీసిన వాళ్ళే కదా వీళ్ళు, అంతే. వీళ్ళ సంగతి అంతే. యుఎస్ సుప్రీంకోర్టు అంతే వాళ్ళు పాకిస్తాన్లో, అన్ని నామకే వాస్తే. తో 2021లో మనకు అందరూ తెలుసు, ఈ పాకిస్తాన్ ఆర్మీ, మీరు ఎప్పుడు వినలేదు ఇట్లాంటి స్టోరీ ఒకటి. పాకిస్తాన్ ఆర్మీ ఒక ఫార్మర్ సిఐఏ ఆఫీసర్ ఉన్నారు వాషింగ్టన్లో, ఆయన్ని లాబింగ్ కోసం వాడుకున్నారు. దేశం ఎప్పుడు లాబీస్ట్ని తీసుకుంటారు, పాకిస్తాన్ కానీ ఇండియా కానీ బ్రిటన్ కానీ లాబీస్ట్ని పెట్టుకుంటారు యూఎస్లో వాళ్ళ పని చేయించుకోవడానికి. ఈ లాబీ అనే వర్డ్ కూడా లాబింగ్లో ఎట్లా వచ్చిందంటే, హోటల్లో ఈ లాబీలో వెయిట్ చేస్తారు వీళ్ళు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దిగి వస్తున్నప్పుడు వాళ్ళని కలవడానికి లాబీలో వెయిట్ చేస్తారు. వాళ్ళు లిఫ్ట్ నుంచి రాగానే వాళ్ళు వెళ్ళి కలిసి చిన్న చిన్న మాట్లాడి ఏదో చేసి సెటిల్మెంట్ చేసేస్తారు అక్కడ. సో దట్ ఈస్ ఆల్ ద వర్డ్ లాబీయింగ్ కేమ్ అబౌట్ అనమాట. తో వాషింగ్టన్లో ఒక ఎక్స్ సిఐ ఏజెంట్ని యూస్ చేసి పాకిస్తాన్ ఆర్మీ లాబింగ్ మొదలుపెట్టారు 2021లో. అండ్ 2022లో దిస్ ఫెలో వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పవర్. తో పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పుడు మేము చూస్తున్నాం చాలా క్లోజ్ అయిపోయారు యూఎస్తో. వీళ్ళు ఏం చేశారంటే, యూక్రెయిన్కి ఆయుధాలు అమ్మడానికి, పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉండే, అది అమ్మడానికి వాళ్ళ దగ్గర యుద్ధం లేదు అప్పుడు, అది కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గర వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారు, యూఎస్ గవర్నమెంట్ చెప్పారంటే మీరు పని చేయండి, ఏం చేయకండి, బికాస్ పాకిస్తాన్ డైరెక్ట్లీ కెనాట్ సెల్ ఆర్మ్స్ టు యుక్రెయిన్, రష్యా కోపడతారు. వీళ్ళేం చేస్తారు, యూఎస్ కాంట్రాక్టర్స్తో రూట్ చేసి మేడ్ ఇన్ యూఎస్ఏ అని స్టాంప్ కొట్టి యూక్రెయిన్ సప్లై చేశారు అది పాకిస్తాన్ ఆయుధాలు. ఇట్స్ ఆల్ ఆన్ రికార్డ్, నథింగ్ హియర్సే కాదు ఇదంతా. దాని తర్వాత మనకు తెలిసిందే పాకిస్తాన్ మొత్తం దివాలా అయిపోయారు, డబ్బులు లేదు పాకిస్తాన్ దగ్గర. ఇదే యుఎస్ గవర్నమెంట్ ఈ షరీఫ్ గవర్నమెంట్కి ఐఎంఎఫ్ ఇంపించారు. నేను ఎప్పటి నుంచో చెప్తాను, పాకిస్తాన్ డెమోక్రసీ ఇది. గెలిచిన ప్రధానమంత్రి జైల్లో ఉన్నాడు, ఓడిపోయిన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఓకే, అంటే ఓడిపోయిన క్యాండిడేట్ ప్రధానమంత్రి అయిపోయాడు, గెలిచిన క్యాండిడేట్ ఏమో జైల్లో ఉన్నాడు. ఇది పాకిస్తాన్ డెమోక్రసీ స్టైల్ అనమాట. సో ఇప్పుడు మీరు మొత్తం తిరిగి వచ్చినప్పుడు ఐఎంఎఫ్ లోన్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి పాకిస్తాన్కి. అసీం మునీర్ ఇస్ హిస్ ఫేవరెట్ మ్యాన్. ఈ ఇరాన్ నెగోసియేషన్లో అసీం మునీర్ని వాడుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది రీజన్ ఇస్ షబాజ్ షరీఫ్ ఓన్లీ నామకేసి. పాకిస్తాన్లో వాగ్దేవన్ గారు ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ పాకిస్తాన్లో ఆర్మీ నడిపిస్తారు దేశం. ఎప్పుడు అంటారు పాకిస్తాన్లో దర్ ఆర్ 2 A's విచ్ రన్ ద కంట్రీ, ఆర్మీ అండ్ అల్లా, అంతే. వాళ్ళ వైపు అంతే ఉంటుంది. దే ఆర్ షరియా బేస్డ్ దిస్ కంట్రీ. వాళ్ళ దగ్గర ఆర్మీ లేకుండా ఒక గవర్నమెంట్ ఒక్క రోజు కూడా పవర్లో ఉండలేరు. షబాజ్ షరీఫ్ని రేపు పొద్దున కావాలంటే తీసేస్తాడు అసీం మునీర్, అంత పవర్ ఉంది ఆర్మీకి అక్కడ. చూసామని దీనికన్నా ముందు బెనజీర్ భుట్టోని ఎట్లా చంపారో, దాని ముందు జుల్ఫికర్ అలీ భుట్టోని ఎట్లా ఉరి తీశారో, ఇదంతా పాకిస్తాన్ హిస్టరీలో ఉంది ఇది. ఓకే, ఎక్కడ పర్వేజ్ ముషర్రఫ్ని దేశం నుంచి బయటకు పంపించారు. దాని తర్వాత ఈవెన్ అన్ ఆర్మీ చీఫ్. జుల్ఫికర్ అలీ భుట్టో ఉన్నప్పుడు ఆయన పారిపోయిండు లండన్కి. బెనజీర్ భుట్టో కూడా లండన్లో ఉంటుండే, ఈ జర్దారీతో లండన్లో ఉంటుంది. వీళ్ళందరూ లండన్లో ఇల్లు ఉంది వీళ్ళకి. అదొకటి కశ్మీర్, మన దగ్గర ఉన్న కశ్మీరీ పొలిటీషియన్స్ పాకిస్తాన్లో ఉన్న పొలిటీషియన్స్కి ఒక రిలేషన్షిప్ ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులు విపరీతంగా ఉంటుంది వీళ్ళ దగ్గర, అంతా ఇల్లీగల్ మనీ ఉంటుంది. వీళ్ళు లండన్లో ఇల్లు కొనుక్కుంటారు ఫస్ట్. అది మీరు యాయా ఖాన్ టైం నుంచి, అయూబ్ ఖాన్ టైం నుంచి అప్పటి నుంచి లండన్లో పెద్ద ఇల్లు తీసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటారు, పిల్లలు అక్కడే చదువుకుంటారు, వీళ్ళు ఇక్కడ చూసుకుంటారు. వీళ్ళు రిటైర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. నాడు వీటిలో సమ్మర్లో హాలిడేస్కి అక్కడికి వెళ్తారు. మన దగ్గర షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, వీళ్ళు ముగ్గురికి లండన్లో ఇల్లు ఉన్నాయి. అఫ్కోర్స్ షేక్ అబ్దుల్లా ఇస్ నో మోర్ నౌ, బట్ ఇల్లు అప్పటి నుంచే వాళ్ళకు ఇదే పాలసీ ఫాలో చేస్తారు. వాళ్ళు లండన్లో ఉంటారు. ఇప్పుడు అఫ్కోర్స్ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ఎక్కువ తిరగలేడు, కానీ వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం లండన్లో ఉంటారు. కానీ మాట్లాడుతుంది పాకిస్తాన్ గురించి, కశ్మీర్ గురించి చాలా మాట్లాడతారు, కానీ వీళ్ళ పని అంతా లండన్లో నడుస్తుంది. అక్కడి నుంచి ఇల్లీగల్ ఫండింగ్ అంతా వీళ్ళకి. సో యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు అసీం మునీర్ని ఫీల్డ్ మార్షల్ చేసిన తర్వాత ఈజ్ మై ఫేవరెట్ మ్యాన్, ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంటారు. వాషింగ్టన్కి బేసిక్లీ ఈ చైనా ఎకనామిక్ కారిడార్ ఒకటి పెట్టాను చూడండి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అది చాలా మటుకు వాషింగ్టన్కి, అంటే యుఎస్ గవర్నమెంట్కి అది చాలా, దాని మీద పెద్ద నిఘా ఉంది. వీళ్ళు ఎట్లా నడిపిస్తారు చూద్దామని చెప్పేసి. సో అది కాకుండా రేర్ ఎర్త్స్ అండ్ మినరల్స్ మనకు తెలిసిందే. ఒకసారి డబ్బా కూడా తీసుకెళ్ళి చూపించాడు అసీం మునీర్, చూడండి మా దగ్గర ఇన్ని రేర్ ఎర్త్స్ ఉన్నాయి, మొత్తం మీరు తీసుకోండి, ఓకే మాకు కొంచెం రాయల్టీ ఇవ్వండి అంతే. దాని బదులు యూ హ్యావ్ టు గివ్ మీ సపోర్ట్ టు కౌంటర్ ఇండియా. F-16కి ఇమ్మీడియట్లీ ట్రంప్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాడు.
అప్గ్రేడ్ చేయడానికి. అప్పుడు దాకా అప్గ్రేడ్ చేయలేదు. 15 సంవత్సరాలు వీళ్ళ F-16 ముట్టలేదు యుఎస్. ఎందుకంటే బైడెన్ టైంలో కూడా చాలా మటుకు వీళ్ళకి ఫార్వర్డ్ ఎయిర్ ఫీల్డ్ ఏ లేదు తాలిబాన్ వైపు అని చెప్పేసి వీళ్ళకి అసలు డిస్కంటిన్యూ చేసేస్తారు మొత్తం. ఇప్పుడు కూడా కాదు, ఈవెన్ వెన్ నేటో పారిపోయినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ రోల్ ఉండే దాంట్లో. పాకిస్తాన్ని తాలిబాన్తో దాడులు చేపించారు సో దట్ నేటో విల్ రన్ అవే ఫ్రమ్ దేర్. వీళ్ళేమనుకున్నారు, ఆఫ్ఘనిస్తాన్ మేము కంట్రోల్ చేసుకుంటాం, మాది పాకిస్తాన్ పెద్ద పాకిస్తాన్ అయిపోతుంది అనుకున్నారు. వాళ్ళకి ఇంకో గేమ్ ఉండే వాళ్ళ దగ్గర, ఇండిపెండెంట్గా ఉంటాం మేము. వాళ్ళు ఇండిపెండెంట్ కాదు, వాళ్ళు ఇప్పుడు మనతో టైఅప్ చేసుకున్నారు. అది పాకిస్తాన్ కొనుక్కో. నిన్న కూడా బాంబింగ్ జరిగింది, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. వీళ్ళు అక్కడికి యుద్ధం జరిగితే ఇక్కడ ఇంకో యుద్ధం అంది. వాడి నేను ఇంకో గేమ్ ఉండే వాళ్ళ దగ్గర. ఇండిపెండెంట్గా ఉంటాం మేము అంతే. బంగ్లాదేశ్, శ్రీలంక అండ్ నేపాల్, ఈ 4 దేశాల్లో జరుగుతున్న కుట్ర మన దేశంలో కూడా జరగవచ్చు. క్వైట్ పాసిబుల్ అండి. ఎస్. ఇదే డేవిడ్లు ఇక్కడ తిరిగి మన సదర్న్ స్టేట్స్లో ఒక ముఖ్యమంత్రిని కలిశారు బిఫోర్ ఈ మెట్ షేక్ హసీనా, అండ్ హిస్ నేమ్ వాజ్ స్టాలిన్. తమిళనాడు ముఖ్యమంత్రిని కలిశారు. ఎప్పుడు ఒక డిప్లొమాట్, ఒక స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్ని కలిసే ముందు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. నోటీస్లో ఉండాలి. డైరెక్ట్లీ మీట్. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నోటీస్లో ఉండాలి, నాలెడ్జ్లో ఉండాలి. వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడి, అంటే ఎవరిని చెప్పకుండా డేవిడ్లు స్టాలిన్ని కలిశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇట్స్ అరౌండ్ 2024 టైం. దాని తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ బంగ్లాదేశ్కి ఫ్లై చేశారు. షేక్ హసీనాని కలిసి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ అడిగారు. స్టాలిన్ ఏమడిగి ఉంటాడు? యు గెస్. కటింగ్ సౌత్ సపరేట్గా వెళ్ళిపోవాలి. తమిళీలం కనెక్షన్ ఉంది. దీస్ పార్టీస్ ఆర్ ఆల్ టీవీకే కూడా తమిళీలం పిక్చర్స్ పెట్టుకుంటారు ఇప్పుడు కూడా వాళ్ళు. మిగతా వాళ్ళ వీసీకే లాంటి పార్టీ వాళ్ళ దాంట్లో ఓపెన్గా ప్రభాకరన్ పిక్చర్ పెట్టుకుంటారు. సో సపరేట్ తమిళనాడు. పాసిబ్లీ దట్ వాజ్ అది సజెస్ట్ చేశారు డేవిడ్. ఆయన పేరు డేవిడ్ లూ. మనకు తెలుసు కటింగ్ సౌత్ అని చెప్పి సెమినార్ ఆర్గనైజ్ చేశారు ట్రివాండ్రంలో. కేరళ గవర్నమెంట్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ అండ్ కర్ణాటక గవర్నమెంట్ కలిసి. వీళ్ళందరూ మాట్లాడుతున్న లాంగ్వేజ్ అదే ఉంటుంది ఎప్పుడు. మేము సౌత్ సపరేటు, నార్త్ సపరేట్ అని చెప్పేసి, ద్రావిడ నాడు అని చెప్పి మేము సెటప్ చేస్తాం. డేవిడ్ లూకి స్టాలిన్ని కలవాల్సింది ఏం పని ఉండే చెప్పండి. ఇవాళ దాకా ఇదే డేవిడ్లు షేక్ హసీనాని కలిసి సెయింట్ మార్టిన్ అడిగాడు. ఇదే డేవిడ్లు ఇమ్రాన్ ఖాన్ని కలిసి కలవలేదు. వాళ్ళ అంబాసిడర్ని కలిసి యుఎస్ అంబాసిడర్, యుఎస్లో ఉన్న పాకిస్తాన్ అంబాసిడర్ని కలిసి మిమ్మల్ని ఆయన్ని నో కాన్ఫిడెన్స్ మోషన్ తీయకపోతే పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటా అన్నారు. వాళ్ళు కరెక్ట్గా 2 నెలల్లో ఇమ్రాన్ ఖాన్ తీసేసి జైల్లో వేసేసారు. శ్రీలంకలో అక్కడ వాళ్ళ చేయి ఉండే కానీ ఎక్కువ రోజులు నడవలేదు. అన్ఫార్చునేట్ ద ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు అక్కడ ఉన్న హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అ కమ్యూనిస్ట్ గై, అరుణా దిస్నాయక్. నేపాల్లో ఇట్స్ అ హిందూ కింగ్. ఆయన హిందూ రూలర్, ప్రధానమంత్రి అని చెప్తున్నారు కానీ ఆయన హిందూ రూలర్. మన సర్జియో గోర్ అని చెప్పి మన యుఎస్ అంబాసిడర్ ఇన్ ఇండియా, ఆయన పెద్ద మనిషి, వెరీ క్లోజ్ టు ట్రంప్. ఆయన వెళ్ళాడు నేపాల్కి. కొత్త ప్రధానమంత్రి వచ్చి ఇంకా కలవడానికి వెళ్తే ఐ వోంట్ మీట్ యూ అన్నాడు. పంపించేసాడు, కలవకుండా రిటర్న్ వచ్చేసిండు. ఆలోచించండి. ఒక నెక్స్ట్ వాడు లైన్లో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా సంవత్సరం లోపల ఇప్పుడున్న ప్రధానమంత్రి, నేపాల్ ప్రధానమంత్రి విల్ బీ అవుట్. వాళ్ళే కదా మళ్ళీ అక్కడ ఆ కూడా ఎక్కువ టైం తీసుకోరు వాళ్ళు. ఈ సిఐఏ బేస్డ్ ఆపరేషన్స్ ఎప్పటి నుంచో ఉంది. మీరు ప్రతి దేశంలో చూడండి, ఎక్కడెక్కడ వీళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసి వదిలి పెట్టడం అంతా సిఐఏ ఆపరేషన్ ఉండే. అది లుక్ అట్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ మీరు చూడండి. అది కాకుండా ఎక్కడెక్కడ జరిగింది చూడండి, అక్కడ అన్నీ వీళ్ళ రోల్ ఉంటుంది, వీళ్ళు చేయి ఉంటుంది. వీళ్ళకి నచ్చకపోతే వీళ్ళు తీసేస్తారు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఇది వాళ్ళ లాజిక్. కానీ డేవిడ్ లూ రోల్ ఇప్పుడు భారతదేశం పాసిబ్లీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయరు, కానీ పాకిస్తాన్లో ఒక డిమాండ్ వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇప్పుడు రోడ్డు మీద దిగుతారు, మా ప్రధానమంత్రిని మీరు కావాలని చెప్పి తీసేశారు, ప్రూఫ్ ఉంది, మన అంబాసిడర్ అని చెప్పిండు, ఈ యుఎస్ వాళ్ళతో సహాయంతో మీరు చేశారు ఈ పని అని చెప్పి. కానీ అక్కడున్న ఆర్మీ రోడ్డు మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని కాల్చి చంపేస్తారు. ఇరాన్ గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇరాన్ కన్నా దారుణం వీళ్ళ పరిస్థితి. పాకిస్తాన్ చూడండి వాద్వాన్ గారు, దిస్ ఇస్ ద రియల్ షాకర్గా వచ్చింది పాకిస్తాన్లో. ఏం మాట్లాడలేదు. వచ్చే అవకాశం ఉందంటారా పాకిస్తాన్లో? ఎవరండి? ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రెసిడెంట్ ట్రంప్, మనం మాట్లాడుకున్నాం నిన్న, ఇవాళ బాంబింగ్ జరుగుతుంది. హీ కన్ఫర్మ్డ్ ఇట్. ఈ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు బాంబ్ ఆన్ ట్యూస్డే అన్నారు. కానీ నేను చేయను, ఎందుకంటే ఖత్తర్, యుఏఈ అండ్ సౌదీ అరేబియా కలిసి నన్ను మాట్లాడారు, వాళ్ళ ప్రెసిడెంట్ అండ్ వాళ్ళ ఎమీర్. వాళ్ళు అన్నారు మీరు కొన్ని 2 రోజులు ఆపండి, మేము మాట్లాడుతున్నాం ఇరాన్తోనని.
పాకిస్తాన్ లేరు ఇప్పుడు. ఇప్పుడు ఖతార్, బహ్రెయిన్, ఇంకో ప్లేయర్ ఎవరు కొత్తగా? యూఏఈ ముగ్గురు వచ్చారు. ముగ్గురు మాట్లాడుతారంట ఇరాన్తో. ట్రంప్ తరఫున పాకిస్తాన్ ఎందుకు తీసుకోలేదు? అసీం మునీర్ ఎందుకు వెళ్ళలేదు? లాస్ట్ వీక్ 2 రోజులు ముందు పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ వెళ్ళండి ఇరాన్కి, అసీం మునీర్ వెళ్ళలేదు. ఎందుకంటే కేబుల్ బయటకు వచ్చేసింది. ఈ కేబుల్ ఎప్పటి నుంచో అని చెప్పాను చూడండి, ఇది ఇమ్రాన్ ఖాన్ చేతిలో ఉండి, ఇమ్రాన్ ఖాన్ సార్ ఐ విల్ రిలీజ్ దిస్ అనగానే హీ వాజ్ రిమూవ్. ఇప్పుడు అది ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేసి వీళ్ళందరూ అంటారు అది ఫోర్జ్డ్, అది దొంగ. ఇప్పుడు యూఎస్లో ఉన్న డ్రాప్ బాక్స్ అనే పబ్లికేషన్ పబ్లిష్ చేశారు. పాకిస్తాన్ గవర్నమెంట్ డినై చేయట్లేదు దట్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్. యూఎస్ గవర్నమెంట్ చెప్పారు అట్లా ఏం లేదు, మా వాళ్ళు అయితే ఏం మాట్లాడలేదు అట్లా. దట్ ఈస్ ఆబ్వియస్, వాళ్ళు ఎప్పుడు అంగీకరించారు మేము తీసాం మీ గవర్నమెంట్ అని చెప్పేసి. సో మన వైపు జరుగుతున్న కుట్ర, మోదీ గారు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర, ఫార్మర్స్ అజిటేషన్ ఉండొచ్చు, కూడంకులం ప్రాజెక్ట్ ప్రొటెస్ట్ ఉండొచ్చు, స్టెర్లైట్ కాపర్ ప్లాంట్ ప్రొటెస్ట్ ఉండొచ్చు, మన జేఎన్యూలో జరిగే ప్రొటెస్ట్లు ఉండొచ్చు, జాదవ్పూర్ యూనివర్సిటీలో అప్పుడు జరిగిన మమతా బెనర్జీ టైంలో జరిగిన, ఇదంతా మీరు లింక్ చేసుకోండి. డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళని కూడా వాడుకుంటారు, యుఎస్ వాళ్ళు కూడా వాడుకుంటారు. కేజ్రీవాల్ మన స్టేట్మెంట్ ఇచ్చారు, యంగ్స్టర్స్ అంతా రోడ్డు మీద దిగాలి, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు, నేపాల్లో చేసినట్లు ఇక్కడ కూడా ఒక మార్పు తీసుకురావాలని చెప్పి. కేజ్రీవాల్ ఈజ్ అనదర్ ప్రాజెక్ట్. అండ్ ఇంకోటి నాకు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, వందే మాతరం సెలబ్రేషన్స్లో మమతా బెనర్జీ ఇంకో మాట మాట్లాడారు. ఏమంటే కమ్యూనిస్టులతో పాటు అల్ట్రా నక్సలైట్స్తో కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది అని. ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తుంటే అనుమానం బలపడుతుంది సిఏఏ ఆపరేషన్ అని. అప్పుడు జనరల్ బిపిన్ రావత్ గారు అన్నారు, వీఆర్ ఫైటింగ్ 2.5 ఫ్రంట్ వార్. ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, ఒకవైపు అర్బన్ నెక్సల్స్. ఇదంతా అర్బన్ నెక్సల్స్ ప్లాన్, ఇంకొక పేర్లో వస్తుంది ఇదంతా. మీరు చూడండి ఇప్పుడు ద మోస్ట్ క్వైటెస్ట్ చీఫ్ మినిస్టర్, అస్సలు ఏం లొల్లి చేయని మనిషి ఈజ్ ఒమర్ అబ్దుల్లా. ఆయన న్యూస్లో కూడా రాడు. ఒరిస్సా ముఖ్యమంత్రి న్యూస్లో కనిపిస్తారు కానీ ఒమర్ అబ్దుల్లా మీకు న్యూస్లో కనిపించారు. ఒరిస్సా వాళ్ళే సాధారణంగా కనబడరు, వాళ్ళు కనిపిస్తున్నారు. ఒరిస్సాలో సైక్లోన్ వస్తే కనిపిస్తారు కానీ ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కూడా లైన్లో వచ్చేసారు. ఈవెన్ వెన్ నవీన్ పట్నాయక్ వాజ్ దర్ ఎక్కువ లొల్లి లేకుండే, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు పబ్లిసిటీ లేరు. కానీ ఒమర్ అబ్దుల్లా వీళ్ళందరూ మాట్లాడుతూ కానీ ఒమర్ అబ్దుల్లా క్వైట్గా ఉన్నారు. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ చెప్పారు, నీ లండన్ ఇల్లు గుర్తుంది కదా, ఓకే మాకు తెలుసు అడ్రస్ ఎక్కడ ఉందని, అక్కడ దానికి కూడా ఫోటో పెట్టేస్తాం చాలు, నువ్వు ఎట్లా కొనుక్కున్నావు మాకు తెలియాలి, ఫెమా రెగ్యులేషన్స్ వస్తుంది, ఈడీ రైడ్లు అవుతుంది, ఈ సంగతి అంతే. అది మీ నాన్నగారు కూడా చెప్పేసాడు ఒకసారి. ఇది వీళ్ళ సో వాసుదేవన్ గారు, ఈ సిఐ ఆపరేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కాదు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో సిఐఏ పట్టుకున్నారు 2-3 కేజీబీ ఏజెంట్స్ అని చెప్పి. దాంట్లో ముందు మనకు ఒక ఫారిన్ మినిస్టర్ ఉండే స్వరణ్ సింగ్ అని చెప్పి, ఫ్రమ్ కాశ్మీర్. హీ వాజ్ నేమ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద కేజీబీ ఏజెంట్స్ ఇన్ ద ఇందిరాగాంధీ క్యాబినెట్. మహారాజా స్వరణ్ అండ్ కేజీబీ కాదు, దట్ వాజ్ డిఫరెంట్. దిస్ ఇస్ స్వరణ్ సింగ్ హూ వాస్, దట్ ఈస్ ద రాజా హరి సింగ్ తర్వాత వచ్చిన ఆయన కాదు, ఆయన కూడా కరణ్ సింగ్, దట్ ఇస్ కరణ్ సింగ్, ఇస్ స్వరణ్ సింగ్ ఫారిన్ మినిస్టర్ ఉండే మనది. అది కాకుండా ఇంకా 2-3 ఉన్నారు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, క్యాబినెట్ మీటింగ్ తర్వాత వితిన్ ½ అన్ అవర్ మాస్కోకి ఏం జరిగిందని రిపోర్ట్ వెళ్తుందంట. అంత డెప్త్ ఉండే కేజీబీది మన దాంట్లో. బ్లిట్స్ అని ఒక న్యూస్ పేపర్ ఉండే, మీకు గుర్తుంటుంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్నగారు ఆఫీస్ నుంచి మ్యాగజైన్ తెచ్చుకుంటారు, రోజుకి ఒక సర్క్యులేటింగ్ లైబ్రరీ ఉంటుంది వాళ్ళకి రైల్వేస్లో. సో వన్ ఆఫ్ ద పబ్లికేషన్స్ యూస్ టు గెట్ వాస్ బ్లిట్స్. ఆర్కే కరంజియా ఎడిటర్ ఉండే, టోటల్ ప్రో సోవియట్. ఆయన చెప్తాడు కూడా ఓపెన్, నాకు ఫండింగ్ కూడా వస్తుంది అక్కడి నుంచి, నాకేం లేదు. స్పుట్నిక్ అనే ఒక మ్యాగజైన్ ఉండే, అగైన్ ఇట్ వాస్ ఫండెడ్ బై ద రష్యన్స్. ఇప్పుడు చైనా అదే పని చేస్తున్నారు. చైనా కంటే ఒక 10-15 పబ్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓపెన్గా హిందూ ఈజ్ వన్, ఓపెన్గా అక్నాలెడ్జ్ చేస్తారు. మన దగ్గర న్యూస్ క్లిక్ అని చెప్పే ఆర్గనైజేషన్ వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు, మీకు గుర్తుంటుంది, దాని బాస్ ఫ్రమ్ చెన్నై. దెన్ దట్ ఫెలో వాజ్ అరెస్టెడ్ అండ్ అలాంగ్ విత్ దట్ న్యూస్ మినిట్ ధన్యా రాజేంద్రన్. వీళ్ళందరూ ఫండెడ్. వైర్, స్క్రాల్. మన దగ్గర ప్రతి సంవత్సరం చైనా ఖర్చు చేస్తున్న డబ్బులు అకార్డింగ్ టు ద చైనీస్ దెమ్సెల్వ్స్, బికాజ్ ఈ ఫండింగ్ వచ్చింది ఒక శ్రీలంకన్ నుంచి. ఇట్స్ ఎ శ్రీలంకన్ న్యాచురలైజ్డ్ అమెరికన్ సిటిజన్ చైనాలో కూర్చొని పనిచేస్తున్నాడని చెప్పి న్యూస్ క్లిక్ వాళ్ళ ఓనర్ మన కంట్రీలో, మన ఆ రోజు రేడ్ జరిగినప్పుడు ఈడీకి చెప్పారు, ఫండింగ్ ఎక్కడి నుంచి, మీకు 23 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు.
చైనా నుంచి వచ్చిన డబ్బులు. వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే మీరు యూ బి సర్ప్రైజ్డ్. బిజినెస్ క్లాస్ ట్రావెల్ చేస్తారు, 5 స్టార్ హోటల్ ఉంటారు, యూరోప్కి వెళ్తారు, యూఎస్కి వెళ్తారు, స్విట్జర్లాండ్ వెళ్తారు, తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. ఎడిటర్స్, సో కాల్డ్ ఎడిటర్స్, సిద్ధార్థ్ వరదరాజన్ అనదర్ కేస్. వీళ్ళందరూ అంతే. వీళ్ళందరినీ మీరు ఆర్టికల్ చదివితే, మీరు నిన్న మోదీ గారి గురించి ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది, మీకు తెలిసి ఉంటుంది. నార్వేలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్, ఇట్ వాజ్ మీ ప్రెస్ బ్రీఫింగ్ నాట్ ప్రెస్ మీట్ కాదు. దే విల్ నాట్ టేక్ క్వశ్చన్స్ తర్వాత. సార్ ప్రోటోకాల్ ఉంటుంది సార్, ఒక దేశ ప్రధాని ఒక ప్రీమియర్ వెళ్ళినప్పుడు దా లేడీ లియాంగ్ చాలా అరగంటగా ఈజ్ ద చైనీస్ ఏజెంట్. ఆ తర్వాత ఎక్స్పోజ్ అయింది, ఎందుకంటే ఆమె రాసిన ఆర్టికల్స్ ఎవరో షేర్ చేశారు స్క్రీన్లో, ఒక 10 ఆర్టికల్స్ అన్నీ ప్రో చైనా. టెస్లా ఫెయిల్ అయింది టెస్ట్లో. చైనా దగ్గర ఉన్న మిసైల్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. షీఈ్ మ్యారీడ్ అ స్వీడిష్ గాయ్ ఆర్ పోర్చుగీస్, డానిష్ గాయ్, ఎవరినో పని చేసుకుందామె. ఆమె కావాలని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది అక్కడ కూర్చొని, ఇండియాలో ఉన్న ప్రెస్ ఫ్రీడమ్ గురించి. ఏది మన ప్రెస్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ తిరుగుతున్నారు జైల్లో లేకుంటే సిద్ధార్థ్ వరదరాజుని ఈ వైర్ వాళ్ళు రాసే ఆర్టికల్ చూస్తే ఇంకేనా దేశంలో ఉంటే ఇరాన్ లాంటి ప్లేస్లో, ఈవెన్ యూఎస్లో తీసుకొని వస్తారు. ఇన్ఫ్యాక్ట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్స్ జైల్లో వేసేది 15,000 మంది పోయిన సంవత్సరం వాజ్ ఇన్ యూకేలో మీరు ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఒక ట్వీట్ కూడా కొడితే మిమ్మల్ని జైలు వేసేస్తారు. ఇస్లామోఫోబియా లా ఉంది వాళ్ళ కంట్రీలో. ఇప్పుడు దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్. స్టామర్ ఇప్పుడు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ ఇస్లామిస్ట్. దట్ వాస్ కంప్లీట్లీ ఇస్లామైజ్డ్ కదండి ఇప్పుడు. సో వాసుదేవన్ గారు, ఈ సిఐఏ కుట్ర అని చెప్పి చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి, ఇప్పుడు కాదు. దే ఆర్ లెజెండరీ ఫర్ దట్. వాళ్ళు, మీరు ఇరాకీ ఆపరేషన్ చూడండి, మీరు సద్దాం హుసేన్ వ్యతిరేకంగా చూడండి, మీరు లిబియా ముమ్మర్ గద్దాఫీ వ్యతిరేకంగా చూడండి. వీళ్ళు ఎప్పుడు కావాలంటే వాళ్ళు మనుషులు పెట్టుకుంటారు, ఎప్పుడు కావాలంటే తీసేస్తారు. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇరాన్. మొహమ్మద్ బసిద్దేవ్ అని చెప్పి వీళ్ళ దగ్గర ఒక డెమోక్రటిక్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఉండే. I think around 1953 he was removed from power by CIA and MI6. MI6 is British intelligence, CIA equivalent వాళ్ళు. ఎందుకంటే మొహమ్మద్ బసిద్దేవ్ ఏమన్నారంటే, అప్పుడు వాళ్ళకి ఆయిల్ వచ్చిన టైం అది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండే, కాలనీ ఉండే, దేవర్ బ్రిటిష్ కాలనీ. వీళ్ళేం చేస్తుండే, బ్రిటిష్ కంపెనీస్ షెల్ వీళ్ళందరూ అక్కడి నుంచి ఆయిల్ తీసుకెళ్ళిపోతుండే. సో ఒకరోజు ఆయన అడిగారు, మీరు ఇన్ని బ్యారెల్స్ తీసుకెళ్తున్నారు, మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ తీసుకెళ్తున్నారు, మాదేంటి సంగతి, మాకేమని ఇవ్వాలి, ఇది మా ఆయిల్ కాదా అంటే, మీకేమి ఇవ్వం, మేము పెట్టుబడి పెట్టాం, మేము తీసుకెళ్తాం అన్నారు. సో ఆయన ఏం చేశాడు, రాత్రికి రాత్రి నేషనలైజ్ చేసి పడేశాడు. ఇట్ బికేమ్ ఎ గవర్నమెంట్ ప్రాపర్టీ. వితిన్ 1 month ఆయన్ని పవర్ నుంచి తీసేసి జైల్లో వేసేశారు. ఈ సిఐఏ MI6 ఆపరేషన్. ఇంకోని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. హిస్ నేమ్ వాజ్ రేజా పెహల్వి, లేటెస్ట్ షా ఆఫ్ ఇరాన్, 1953. అండ్ దెన్ 1979లో ఖొమేనీ వచ్చి అన్ని తీసి పక్కన పడేశారు. వీళ్ళది ఆపరేషన్ అట్లానే ఉంది. వీళ్ళెప్పుడు వీళ్ళది ఎక్కడ నచ్చకపోతే అక్కడ తీసేస్తారు, అక్కడ పెడతారు. మన దగ్గర వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిఐఏ ఆపరేషన్ జరిగింది వాజ్ ద క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్. దాంట్లో నమ్మినారాయణని ఇరికించారు వీళ్ళు. ఆ ప్రాజెక్ట్లో ఏం జరిగిందంటే, రష్యా దగ్గర నుంచి 5 క్రయోజెనిక్ ఇంజిన్స్ మనం కొనడానికి తయారయ్యాం. ఎందుకంటే మనకి హెవీ లిఫ్టింగ్ కావాలన్నప్పుడు ఇస్రోకి ఆ టెక్నాలజీ మన దగ్గర లేకుండే. సో రష్యా ఏమన్నారు, మీరు 2 కొనుక్కోండి, మిగతా 3 మేము టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం ఇక్కడ విత్ ద బ్లూ ప్రింట్. యూఎస్కి నచ్చలేదు, బికాజ్ మనం వీ విల్ గెట్ ఇన్ టు బిగ్గర్ లీగ్. ఇస్రో ఇంకొక లీగ్లో వెళ్ళిపోతుంది, హెవియర్ శాటిలైట్ PSLV లాంటి శాటిలైట్ లాంచ్ చేయొచ్చు అప్పుడు. ఇది అడ్డుకోవడానికి రష్యా మనకి 2 ఇచ్చారు. దాని తర్వాత దాన్ని ఆపేసి రష్యాని స్టాప్ చేసి మన మీద శాంక్షన్స్ పెట్టి నంబి నారాయణ్ గారిని అరెస్ట్ చేయించారు. ఇదంతా చేసింది ఢిల్లీ నుంచి, 10 జన్పథ్ నుంచి. అక్కడ డైరెక్షన్స్ ఇచ్చింది ఒక ఆవిడే, అండ్ హర్ రైట్ హ్యాండ్ మ్యాన్ వాజ్ అ గై కాల్డ్ శ్రీకుమార్, IPS ఆఫీసర్, లేటర్ DG ఆఫ్ పోలీస్ గుజరాత్, అండ్ దెన్ హీ వాజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇన్ ఢిల్లీ, IBది. ఆయన్ని కేరళకి పంపించి, ఆయన ఈజ్ మలయాళీ బై ఐరానికలీ, ఆయన కేరళ పంపించి నంబి నారాయణ అరెస్ట్ చేయించారు. టార్చర్ చేశారు నంబి నారాయణ. ఆయన నిలబడి కొట్టారు, తల నుంచి నీళ్ళు పోసారు కంటిన్యూస్లీ 24 గంటల్లో చేస్తున్నారు. ఇదే శ్రీకుమార్ తర్వాత నరేంద్ర మోదీ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. 2002 రాయట్స్లో నేను క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నాను, ఆయన DGP అప్పుడు, నేను అక్కడ ఉన్నాను, మోదీ చెప్పాడు ముస్లిమ్స్ని చంపండి అని చెప్పేసి. ఆ కేసు సుప్రీంకోర్టుకు వచ్చినాడు. సుప్రీంకోర్టు కాల్డ్ హిమ్ నంబర్ 1 లయర్.
అంటే అబద్ధాలు చెప్పే రాజాయుడు శ్రీకుమార్ అని చెప్పి ప్రాసిక్యూట్ చేయమని జైలు వేశారు వాళ్ళు. బహుశా ఎప్పుడు కూడా జైల్లో ఉన్నాడో బయటకు వచ్చిన బెయిల్లో తెలియదు నాకు. చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇదంతా చేయించింది ఒక రెజీమ్ అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీ నుంచి. నేను నమ్మినారాయణ పుస్తకంలో ఉంది, చదవండి. మూవీ కూడా మాధవన్ మూవీ రాకెటరీ. సో సిఐ ఆపరేషన్స్ అనే ట్యూటికోరిన్ మన కూడంకుళం ప్రాజెక్ట్ రష్యా నడిపిస్తున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? మనం చేయకూడదు. స్టెర్లైట్ కాపర్, మనం ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ నడిస్తే మనం వీఆర్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాపర్. మన దేశం నుంచి కాపర్ బయటికి వెళ్తుండే. ఆ ప్రాజెక్ట్ బంద్ చేయించారు త్రూ చర్చ్ గ్రూప్స్. దాని తర్వాత వీళ్ళందరూ మాయమైపోయారు, ఒక్కరు కనిపించలేదు. ఇప్పుడు అక్కడ లోకల్ ప్రెసిడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పేసి. వాళ్ళకి ఉద్యోగం పోయింది, అన్నీ పోయింది వాళ్ళకి. నౌ వీఆర్ ఇంపోర్టింగ్ కాపర్ ఫ్రమ్ చైనా దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్టర్ నుంచి ఇంపోర్టర్ అయిపోయాం మనం. ఫామ్ బిల్స్ తీసుకొచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం. ఎందుకంటే మన దేశంలో ఉన్న ప్రోడక్ట్స్ మన రైతులు ఎవరికైనా అమ్ముకోవచ్చు. అప్పుడు స్టోరీ తిప్పేశారు, అంబానీకి అదానికి అమ్ముతున్నారని. ఇప్పుడు కొడుకులు ఏడుస్తున్నారు. ఓకే, ఏది ఉల్లిపాయల రేటు పడిపోయింది, ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నామని. అప్పుడు ఏం చెప్పారండి? అప్పుడు మోదీ గారు చెప్పినప్పుడు మీరే కదా ప్రొటెస్ట్ చేశారు, సో కాల్డ్ ప్రొటెస్ట్. కమ్యూనిస్ట్ వాళ్ళు, ఈ ఖాళిస్తానీ వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి చేపిస్తారు ఈ ప్రొటెస్ట్. డబ్బులు విపరీతంగా పంచిపెడతారు. సిఐకి ఒక ప్రాజెక్ట్ ఎవరైనా దింపాలంటే అది. ఇప్పుడు మోదీ గారు ఇది ప్రైమ్ టార్గెట్. ఆయన్ని ఎట్లయినా ఏదో ఒక అలిగేషన్ తీసుకొచ్చి ఏదో ఒక ఇది చేసి కుట్ర చేసి మోదీ గారిని దింపడానికి ప్రాజెక్ట్ వీళ్ళు నడుస్తున్నారు. చాలా ట్రై చేశారు లాస్ట్ 12 సంవత్సరాలు. ఇప్పుడు యాజ్ వి అప్రోచ్ ద 12th year ఒకటి తర్వాత ఒకటి చేశారు వీళ్ళు, కానీ సక్సీడ్ కాలేదు. కానీ ఎన్ని రోజులు మోదీ గారు తట్టుకుంటారో తెలియదు మనకి. రాహుల్ గాంధీని వాడుకుంటారు, చైనాను కూడా వాడుకుంటారు కావాలంటే. సో ఈ ప్రాజెక్ట్ అనేది అక్కడి నుంచి చాలా మటుకు ఇట్ క్యాన్ బి అ జోషువా ప్రాజెక్ట్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఎల్స్. సిఐ గురించి మన ఒక పాకిస్తాన్లో చేసిన ప్రూఫ్తో సహా ఇప్పుడు మన ముందు ఉంది. షేక్ హసీనా చెప్పింది ఒక ప్రూఫ్ ఉంది. నౌ ఇట్స్ అప్ టు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టు డినై ఇట్ అని డినై చేస్తారు కూడా. ఈ అసీం మునీర్ లాంటి వాళ్ళని ఏదో ఒక జైల్లో వేయాలండే, కానీ ఆయన ఇప్పుడు ఒక విఐపి లాగా తిరుగుతున్నారు. అండ్ వాళ్ళ ప్రధానమంత్రి ఏమో పాపం గెలిచిన ప్రధానమంత్రి జైల్లో ఉన్నాడు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఇంత ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటినీ కూడా డాట్స్లో కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఎక్కడ మొదలెడితే ఎక్కడ తేలాం. అంటే ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వచ్చాం. ఎక్కడ మొదలెట్టాము? యుఎస్ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ దగ్గర మొదలెట్టాం. ఎక్కడ ఎండ్ అయింది కాన్వర్జేషన్? మళ్ళీ సిఐఏ దగ్గర ఎండ్ అయింది. మధ్యలో ఎవరెవరు వచ్చారు ప్లేయర్స్? అసీం మునీర్ వచ్చాడు, ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు, షేక్ హసీనా వచ్చింది, డేవిడ్ లూ, స్టాలిన్ కూడా వచ్చేసాడు. ఆయన ఒక్కడిని విడిచిపెడితే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆయన కూడా వచ్చేసాడు. ఆయనతో సిఐఏ చేద్దాం అనుకున్న కుట్ర ఏంటి? సపరేట్ ద్రవిడస్థాన్. సరే, వాళ్ళు తమిళనాడు అంటారు, ద్రవిడస్థాన్. సో అంటే భారతదేశం నుంచి తమిళనాడు అనే భూభాగాన్ని విడదీయాలి. ఎలా విడదీయాలి? కుట్ర చేసి విడదీయాలి. ఇక్కడ నేరుగా స్టాలిన్ని కలిసిన డేవిడ్లు ఇక్కడి నుంచి ఏకాఏకి వెళ్ళిపోయి షేక్ హసీనాని కలిశాడు. అక్కడ ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటి? సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. అండ్ సబ్సిక్వెంట్గా లేదా దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి? ఇమ్రాన్ ఖాన్ చైనా వైపు, రష్యా వైపు ఈళ్ళవటాన్ని జీర్ణించుకోలేక అతన్ని పదవి నుంచి తప్పించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టించడం. దానికి సహకరించింది ఎవరు? అసీం మునీర్. చేయించింది ఎవరు? సిఐఏ. సో మళ్ళీ ఫైనల్గా సిఐఏ రోల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఎనీహౌ, ఈ బయటపడ్డ సీక్రెట్ డాక్యుమెంట్ చెప్పిన ఇన్ని కథలు వింటుంటే సిఐఏకి ఉన్న బహుముఖ వికృత రూపాలన్నీ ఒక్కటొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయి. అప్రమత్తం కావాల్సింది మనం. ఎందుకంటే ప్రధాని మోదీని ఇదే తరహాలో గద్దె దింపి రెజీమ్ చేంజ్ చేయడానికి సిఐఏ కంటి మీద నిద్ర లేకుండా పనిచేస్తుంది.